కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు. ఇప్పుడు ఇదే కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇస్తారనే అంశం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు. ఇప్పుడు ఇదే కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇస్తారనే అంశం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అయితే ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే కేసీఆర్ దాకా నోటీసులు వస్తాయని చెప్పేసి ఇప్పుడే పార్టీ భావించింది. సో దానిలో భాగంగానే కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేయాలని చెప్పేసి సిట్ భావించింది. దానికి సంబంధించి ఈ రోజు ఫామ్ హౌస్ కి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోని కేసీఆర్ కి స్వయంగా సిట్ అధికారులు వెళ్లి నోటీసులు జారీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. మరొక అంశం, ఏదైతే సిట్ అధికారులు వెళ్లి ఫామ్ హౌస్ లో దానికి సంబంధించి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. కొంత వయసు పెద్దది కావటంతో కొంత కేసీఆర్ కూడా సిట్ కార్యాలయానికి రామంటాం. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. సో దానిలో భాగంగానే కొంత వయసు కూడా సహకరించట్లేదు, ఆరోగ్యం కూడా సహకరించట్లేదని దానిలో భాగంగానే సిట్ అధికారులే స్వయంగా వెళ్ళి ఫామ్ హౌస్ లో అయితే కేసీఆర్ ని విచారించుకున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే వాంగ్మూలాలు ఉన్నాయో, కేటీఆర్ కావచ్చు, భుజంగరావు కావచ్చు, లేదంటే మాజీ మంత్రి హరీష్ రావు, తిరుపతన్న, వీళ్ళు ఎవరైతే ఇచ్చారో వాంగ్మూలాన్ని ఆధారంగా బేస్ చేసుకుని కేసీఆర్ కూడా రేపు ఫామ్ హౌస్ లో విచారించినట్లుగా కూడా సిట్ అధికారులు చెప్పారు. సో మొత్తం మీద పార్టీ కూడా ఏదైతే మీటింగ్ లో కూడా కేసీఆర్ స్వయంగా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా మన వరకు నోటీసులు వస్తాయి, నోటీసులను ఎదుర్కొన్నాము, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఖచ్చితంగా కోర్టులో తెలుసుకున్నాము, ఎవరు కూడా అధైర్యపడవద్దు అని చెప్పేసి కేసీఆర్ ముందు నుంచి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు స్వయంగా కేసీఆర్ కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి రేపు ఏ అంశాలు చర్చకు వస్తాయి, ఎలక్ట్రల్ బాండ్స్ కావచ్చు, లేదంటే ఏదైతే బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశారనేది ప్రధానమైనటువంటి అభియోగం. సో దాని కోణంలో కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఏదైతే పదే మాజీ ఎస్ఐబి చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు కేసీఆర్ ను కలిశారు అని చెప్పేసి సిట్ భావిస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా ఎందుకు కలవాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా కొంత ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఏదైతే రిటైర్డ్ అయిపోయినటువంటి ఎస్ఐబి చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావుని మళ్ళా ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది, అన్ని కూడా క్లారిటీ కేసీఆర్ నుంచి తెలుసుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ రోజు ఈవినింగ్ లోపు ఫామ్ హౌస్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోని కేసీఆర్ కి నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.